హోమ్ మినిస్టర్ గారు, నువ్వు కాదు, ఇంకా కొన్ని 100 తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ్య వల్లనో, నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్య వల్లనో, లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణ్య మీద నడవడం లేదు. గుర్తుపెట్టుకో, వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మాకున్నటువంటి హక్కులను నువ్వు కాలరాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు పోలీసులు కొంతమంది నిన్ను సహకరిస్తున్నారని చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో, రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి 10 ఎక్కువ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. అవి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, నీ రెడ్ బుక్ కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా, ఎవరము కూడా ఒక లైన్ దాటిపోకూడదు. భారత రాజ్యాంగం, భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే, కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి. నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా, అంతేగాని నేను అన్నాను నువ్వు లోపలేస్తావంటే మీ నాయన జాగిరా, ఇది ఏ హోమ్ మినిస్టర్ నాయన జాగిరా, లేకుండా అంటే లోకేష్ నాయన జాగిరా, లేకుంటే చంద్రబాబు నాయుడు జాగిరా? నేను ఐఎమ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా, I have my own constitutional rights. This constitution will protect me. ఈ రాజ్యాంగం ఉండేది, ఇక్కడటువంటి గవర్నమెంట్ అధికారులు ఉండేది, ఇక్కడటువంటి పోలీసులు ఉండేది సామాన్యమైనటువంటి పౌరులను రక్షించడానికి. అంతే తప్పితే అధికారంలో ఉండే వాళ్లకు, వాళ్ళ యొక్క అడుగుజాడలకు, వాళ్ళు చెప్పేటువంటి తప్పులు చేయడానికి కాదు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎట్లా చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఇప్పటికీ మీ యొక్క పేపర్లో 116 రాస్తూనే ఉంటారు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఆర్టికల్స్ రాశారు ఈనాడులో. మరి ఏం చేసినారు? ఇప్పటికి ఏం చర్చలు జరిగినాయి? నువ్వు కూర్చొని మాట్లాడినావు, నువ్వు నీ అబద్ధాలు, నువ్వు తిరుపతి లడ్డు మీద మాట్లాడినావు. ఏమైంది తిరుపతి లడ్డు? ఏమైంది? నువ్వు కూర్చొని మాట్లాడినావు, బోట్లన్నీ అడ్డం పెట్టి విజయవాడలో ఆ యొక్క వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి బోట్లు అడ్డం పెట్టాడని చెప్పి మాట్లాడినావు. ఏమైపోయినాయి? నీ యొక్క బియ్యం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ రవాణా చేసి మాట్లాడుతున్నాను. ఏమైపోయినాయి నువ్వు మాట్లాడేటువంటి? ఈరోజు నేను ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు అంటే ఆయన క్వాలిటీ అందరికీ తెలిసిందే. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పదవి కోసం, పదవీకాంక్ష అనేక అబద్ధాలు చెప్తాడు. కానీ ఒక పత్రికలు అనే వాళ్లకు మీకు ఒక నిబద్ధత ఉంటుంది. ఎట్లంటే అట్లా రాయకూడదు, ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు. మీరు ఒక పాంప్లెట్ అనుకోండి, రాసుకోండి, మీ ఇష్టం. కానీ మీరు ఒక పత్రిక రంగు పెట్టుకున్న తర్వాత, ఒక పత్రికా విలేకరి తర్వాత యూ హ్యావ్ సమ్ ఎథిక్స్. మీరు మాట్లాడినటువంటి మీరు రాసిన రాతలు ఒకసారి మీరు చూసుకోండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ నేను అడుగుతున్నాను, అయ్యా మీరు ఈ 9 నెలల నుంచి రాసినటువంటి రాతలు ఒకసారి చూసుకోండి. ఏమైపోయినాయి మరి దాని మీద? తీసుకో మరి యాక్షన్. ఎవరి మీద తీసుకుంటావు? తీసుకో, చూద్దాం. ఏమైపోయింది? బియ్యం అక్రమ రవాణా అని అన్నావు. మొన్న చూస్తే అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడేంటి విన్నాం. చూస్తారు మీరు అందరూ సోషల్ మీడియాలో అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడేంటి? అనేటువంటి రేషన్ షాప్ డీలర్లంతా ఒకే ఒక వ్యక్తికి ఆ బియ్యం అన్నీ అమ్మాలంట. అతనే తీసుకొని పోయి అవి స్మగ్లింగ్ చేస్తాడంట. నువ్వేమో కూర్చొని వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తారని చెప్తున్నావు. బియ్యం గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమైపోయినాయి? సీజ్ ద షిప్ ఏమైపోయింది? తిరుపతి లడ్డు ఏమైపోయింది? ఈరోజు ఈ మన కృష్ణా బ్యారేజ్ మీద పడవలు అడ్డం పెట్టింది ఏమైపోయినాయి? నువ్వు కూర్చున్నావు, ఏదేదో మాట్లాడినావు, ఏదేదో కబ్జాలు చేసినారు, అటవీ భూములు చేసినారు. ఏమైపోయినాయి ఇవంతా? ప్రజలకు తప్పులు చెప్పేది కాదు, వీలైతే నిరూపించండి కొన్నైనా. ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు, లోకేష్ గుర్తుపెట్టుకో, నువ్వు అన్న మాటలు, మేము చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా పోతే నా కాలర్ పట్టుకో అని చెప్పి నువ్వు అడిగావు ఆ రోజు. రా, నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా, నీ సెక్యూరిటీ పక్కన పెట్టి రా, ప్రజల ఆగ్రహం ఏదో నీకు తెలుస్తుంది. ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు, పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను ఈ యొక్క టీవీలో, నీ కథలో ఆయన మాట్లాడినటువంటి బూతులు. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్, లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్.
నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు? ముండల దగ్గరికి పండుకొని పోతున్నాడని చెప్పి మాట్లాడినటువంటి మాటలు లోకేష్ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా. మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకొని వచ్చి లోపలేలేదే మిమ్మల్ని? రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు. అది కాదు, మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరికి పోకూడదు. రాజకీయాలు ఉండేది రాజకీయాలు, విమర్శలు ఉంటాయి. మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు, అది సహజం. దానికి హుందాతనం మీ దగ్గర నుంచి మొదలు కావాలా. మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిందని నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. క్లిప్పింగ్స్ చూపించమంటావా? ఏమి లోకేష్, ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఏదేదో కూర్చొని మాట్లాడావు, ఆట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు. మరి నీకు హక్కు ఉందా? నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా. నీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక ధర్మమా? పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నాను. దయచేసి మీ లిమిట్లు దాటద్దండి. ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి. చేస్తే ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి. తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి, అప్పుడు హర్షిస్తారు. కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. మీరుండేది, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్. దయచేసి మీ యొక్క లైన్ దాటద్దని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి. ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం, మేము పోయి కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు, అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు. నేను రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి, ఆ క్లిప్పింగ్స్ చూపించి నువ్వు ఏ రకంగా మాట్లాడతావా, నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రోజు హుందాగా వ్యవహరిస్తాం. జరిగిపోయినాయి, కొన్ని తప్పులు జరిగినాయి, నీ పార్టీల వల్ల జరిగినాయి, మా పార్టీల వల్ల జరిగినాయి, అన్ని పార్టీల వల్ల జరిగినాయి. దీనికి ఈ రోజు నుంచన్నా అది ఒక పులి స్టాప్ పెట్టి హుందాగా వివరించేటట్లు అందరినీ కూడా ప్రిపేర్ అవుదాం. ఒక సెమినార్ పెట్టు, అన్ని పార్టీలు మీటింగ్ పెట్టుకొని ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టు. దాన్ని వదిలిపెట్టి ఈరోజు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు విక్టిమైజ్ చేసుకొని కొంతమంది మాత్రమే చట్టానికి తీసుకొని రావడం, మిగతా వాళ్ళు వదిలిపెట్టడం, ఇది ధర్మమా? ఇది యొక్క ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా మానుకో, ఇప్పటికైనా ఒకసారి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో.